చేసి కమ్యూనికేషన్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంది కదా, ఆ ఫంక్షనాలిటీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎందుకు పనికొస్తుందంటే, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ పంపించుకోవచ్చు ఎవరికి, వాళ్ళ సప్లయర్ కి రిసిపియన్ కి ఫైల్ నోటిఫికేషన్ పంపించవచ్చు. ఆర్ మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలని మీ సప్లయర్ కి పంపించవచ్చు, రిసిపియన్ కి పంపించడానికి రాదు. అండ్ మీరు ఆల్రెడీ మీకు వచ్చిన వాటికి చదవచ్చు అండ్ మీరు రిప్లై ఇవ్వచ్చు నోటిఫికేషన్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాటికి. అండ్ GSTR1 ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు ఒకవేళ మీరు సబ్మిట్ చేసలేకపోయింటే. అండ్ ట్యాక్స్ పేయర్ నోటిఫికేషన్ ని మనం ఏవి సెండ్ చేసినాం, ఏవి రిప్లై ఇచ్చినామని వాటినన్ని మనం చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ జరిగిన తర్వాత మనకి కంపల్సరీగా ఒక ఈమెయిల్ అండ్ SMS ఇంటిమేషన్ అనేది కంపల్సరీగా కౌంటర్ పార్టీకి అండ్ రిజిస్టర్ ఈమెయిల్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ కి అండ్ మొబైల్ నెంబర్ కూడా వెళ్తాది. అండ్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే చదివిలేకపోయి ఉంటారో అన్రీడ్ నోటిఫికేషన్స్ అవి అలాగనే అలర్ట్ లోనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ కావాలంటే మీరు GST లాగిన్ చేసుకోండి. GST లాగిన్ లో సర్వీసెస్ లో యూజర్ సర్వీసెస్ లో కమ్యూనికేషన్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ ట్యాక్స్ పేయర్ వెళ్తేనే డిస్ప్లే లో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు 4 ట్యాబ్స్ ఉంటాయి. 4 ట్యాబ్స్ వచ్చేసి ఒకటి ఇన్బాక్స్, ఒకటి కంపోజ్ అండ్ అవుట్ బాక్స్, ఫోర్త్ వచ్చేసి డౌన్లోడ్ CSV టెంప్లెట్. ఇన్బాక్స్ అంటే నోటిఫికేషన్ అండ్ రిప్లైస్ ఏమైనా రిసీవ్ చేసుకోంటే, మనకేమన్నా నోటిఫికేషన్స్ వచ్చినా మనం సప్లయర్ కి పంపించిన తర్వాత ఆ సప్లయర్ నుంచి ఏమన్నా రిప్లై వచ్చినా అవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ కంపోజ్ లో వచ్చేసి మనం ఏమన్నా రాయాలి అనుకుంటే ఆ నోటిఫికేషన్ ఎవరికి, సప్లయర్ కి కానీ రిసిపియంట్ కానీ రాయడం కోసం కంపోజ్ ని యూజ్ చేయాలి. అండ్ అవుట్ బాక్స్ లో వచ్చేసి మనం ఆల్రెడీ పంపిస్తున్నాం కదా, మనం రిప్లై ఇస్తున్నాం కదా, ఆ రిప్లై ఇచ్చినవి మనం పంపించినవి అవన్నీ మనకి నోటిఫికేషన్ లో చూపిస్తుంది. అండ్ డౌన్లోడ్ CSV టెంప్లెట్స్ అంటే ఈ టెంప్లెట్స్ వల్ల ఏం చేయొచ్చు అంటే ఒకటేసారి అందరి ఇన్ఫర్మేషన్ ని ప్రిపేర్ చేసి ఒకటేసారి పంపించడానికి ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫంక్షనాలిటీ అనేది ఇంకా కొంచెం షార్ట్లీ రిలీజ్ చేస్తారు, ఇంకా అప్డేట్ లో లేదు. ఫస్ట్ కంపోజ్ గురించి తెలుసుకుందాం. కంపోజ్ పైన మీరు క్లిక్ చేసే సెండ్ న్యూ నోటిఫికేషన్ అనే డీటెయిల్స్ వస్తుంది. అక్కడ ఏముంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ 2 ఎవరికి పంపించాలి, సప్లయర్ GST నెంబర్, సబ్జెక్ట్ ఫీల్డ్ లో వచ్చేసి మీరు నోటిఫికేషన్ మీరు ఏం సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ని పంపించాలి. మాక్సిమం లెంత్ వచ్చేసి 50 క్యారెక్టర్స్ వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఫైలింగ్ రిమైండర్ ఫర్ ఫైలింగ్ దానికి యూజ్ చేయాలనుకుంటే అక్కడనే ఆప్షన్ ఉంది కదా, రిమైండర్ ఫర్ ఫైలింగ్ అనే ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి సప్లయర్ కి రిమైండర్ పంపించవచ్చు మీరు ఫైల్ చేయండి అని. ఈ ఫంక్షనాలిటీ అనేది కంపల్సరీగా ఆప్షనల్, ఇది మ్యాండేటరీ కాదు. ఈ రిమైండర్ యూజ్ చేసినా పంపించవచ్చు, యూజ్ చేయకుండా పంపవచ్చు. అంటే మీరు ఫైలింగ్ చేయనని మీరే సజెషన్ అయినా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. మీ ఇన్వాయిస్ పంపించండి అనేది ఒకటి చెప్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు ఫైనాన్షియల్ రిటర్న్ పేడ్ ఫామ్ టైప్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి. ఫామ్ టైప్ లైక్ GSTR1 కి సంబంధించా, GSTR3B కి సంబంధించా. అక్కడ యాడ్ రికార్డ్స్ అని ఉంది కదా, ఆ బటన్ ని మీరు ప్రెస్ చేయాలి. మీరు ఆ డీటెయిల్స్ ని యాడ్ చేయాలనుకుంటే మాన్యువల్ గా చేయొచ్చు, CSV టెంప్లెట్స్ తో కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్ లో వచ్చేసి మీకు ఫైల్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అని ఒకటి ఉంటుంది. రిజెక్టెడ్ అమెండ్మెంట్ రిక్వైర్డ్ ఏమన్నా ఉంటే రిజెక్టెడ్ రాంగ్లీ సెండ్ టు మీ. ఫైల్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటే ట్యాక్స్ పేయర్ దట్ ఈస్ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుండాలి వాళ్ళ సప్లయర్ కి టు అప్లోడ్ మిస్సింగ్ డాక్యుమెంట్స్. ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయి ఉంటాయి కదా, మీవి మిస్ చేసిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయమని చెప్పడం, ఫైలింగ్ మిస్ డాక్యుమెంట్స్ అని. రిజెక్టెడ్ అమెండ్మెంట్ రిక్వైర్డ్ ఎవరైతే ట్యాక్స్ పేయర్ రిసిపియంట్ ఉన్నారో ఆ ఇన్ఫార్మ్ చేయాలి కౌంటర్ పార్టీకి అమెండ్మెంట్ చేయమని డాక్యుమెంట్స్ వచ్చేసి లైక్ ఇన్వాయిస్ కానీ, క్రెడిట్ నోట్ కానీ, డెబిట్ నోట్ కానీ. అండ్ రిజెక్ట్ రాంగ్లీ సెండ్ టు మీ, రిసిపియంట్ మనకి ఇన్ఫార్మ్ కౌంటర్ పార్టీకి మనం ఇన్ఫార్మ్ చేయాలి ఏవైతే రాంగ్లీ సెండ్ చేసినారో అతనికి ఆ డీటెయిల్స్ ని అందులో. నెక్స్ట్ రీ అప్లోడ్ డాక్యుమెంట్స్, రిసిపియంట్ కావాలి అనుకుంటే సప్లయర్ టు డిలీట్ రీ అప్లోడ్ ద అప్లోడ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ పేమెంట్ మేడ్, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో సప్లయర్ కి ఇన్ఫార్మ్ చేయడం పేమెంట్ చేయండి అని, ఈ అగైనెస్ట్ ఈ డాక్యుమెంట్ కి సంబంధించినదని. ఒకవేళ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే రిమార్క్ అదర్ లో పెట్టి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ గివెన్ రిమార్క్ సెక్షన్ లో రిమార్క్స్ ఇచ్చేయడమే. ఈ ఫంక్షనాలిటీ అనేది ఈచ్ ఐటమ్ వైజ్ గా ఫంక్షన్ అవుతుంది. సో మీరు ప్రతిదానికి మీరు ఆక్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అప్ టు 50 డాక్యుమెంట్స్ వరకు మీరు మాన్యువల్ గా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఆ CSV టెంప్లెట్స్ ఫర్ పర్టికులర్ నోటిఫికేషన్ కి సంబంధించి. ఒకవేళ మీరు అడిషనల్ గా 50 డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే ఇనిషియేట్ చేయాలి మళ్ళీ న్యూ నోటిఫికేషన్ ని.
ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోడిఫై చేయాలనుకుంటే మాన్యువల్లీగా మోడిఫై చేసుకోవచ్చు బై డిలీటింగ్ కొన్ని రికార్డ్స్ ని డిలీట్ చేసి ఆర్ డిలీట్ చేసిన ప్లేస్ లో మళ్ళీ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రాప్ డౌన్ వాల్యూస్ యాక్షన్ రిక్వైర్డ్ ఉంది కదా, యాక్షన్ రిక్వైర్డ్ అనేది ఫర్ సప్లయర్ అనే రిసిపియంట్ కి డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఇన్ కేస్ ఆఫ్ నోటిఫికేషన్స్ రిసిపియంట్ నుంచి సప్లయర్ కి వెళ్ళాలి అనుకోండి, అక్కడ యాక్షన్ రిక్వైర్డ్ లో ఏముంటాయంటే పేమెంట్ నాట్ రిసీవ్డ్ ఆర్ అదర్, అంటే నేను రిసిపియంట్ కదా, నేను పేమెంట్ నాట్ రిసీవ్డ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అదర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వేసిన తర్వాత అక్కడే రివర్స్ ఛార్జ్ కి సంబంధించి అయితే రివర్స్ ఛార్జ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ యాడ్ ఐటమ్స్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు సేవ్ బటన్ అనేది డిస్ప్లేలోకి వస్తుంది. సేవ్ బటన్ డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత రిక్వైర్డ్ రేట్ ఎంత అండ్ దాని యొక్క ట్యాక్సబుల్ వాల్యూ ఎంత వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకటే ఇన్వాయిస్ కి మీరు కావాలనుకుంటే మల్టిపుల్ రేట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒకటే ఇన్వాయిస్ లోనే మీకు 18%, 12% అట్లా ఉంటే కూడా అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది అండ్ యాడ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ సెక్షన్ లో. మళ్ళీ కావాలనుకుంటే ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవడం, ఆ డెలీట్ చేయాలనుకుంటే డెలీట్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి యాడింగ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ లో సిఎస్వి టెంప్లెట్స్ అన్నా కదా, అదేమంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ సిఎస్వి టెంప్లెట్స్ ట్యాబ్ నుంచి ఆ ట్యాబ్ ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఆప్షన్ ని, అది ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ ఫార్మాట్ లో ఓపెన్ అయిన తర్వాత ఆ ఎక్సెల్ ఫార్మాట్ లో మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. ఉంటుంది మీకు సప్లయర్ రిసిపియంట్, జిఎస్టీ నెంబర్, యాక్షన్ రిక్వైర్డ్, డాక్యుమెంట్ టైప్, డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్ డేటా అంత ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటా పోవాలి. వాల్యూ ఎంటర్డ్ ఏవైతే ఉన్నావో డేట్ ఫార్మాట్స్ కంపల్సరీ మంచిగా యూజ్ చేయాలి. మీన్స్ డేట్, మంత్, ఇయర్ ఎట్లా యూజ్ చేయాలో అట్లనే యూజ్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ సిఎస్వి బటన్ ని యూజ్ చేయాలి. ఎక్సెల్ షీట్ నుంచి ఫోటోలో అప్లోడ్ సిఎస్వి అని వేస్తే మీకు డేటా దగ్గర వెళ్తుంది, మీ సిస్టమ్ లో ఉన్న డేటా దగ్గర. ఆ సిస్టమ్ లో మీరు ఫైల్ లొకేషన్ ఎక్కడైతే పెట్టినారో ఆ లొకేషన్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ మొత్తం మనకి జిఎస్టీ పోర్టల్ లో వస్తుంది. జిఎస్టీ పోర్టల్ లో వచ్చేటప్పుడు మీకు డూ యూ వాంట్ టు అప్లోడ్ ద సిఎస్వి ఫైల్ అని వస్తుంది. ఎస్ అని మీరు క్లిక్ చేయాలి. సక్సెస్ సిఎస్వి ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ తర్వాత ఓకే బటన్ పైన మీరు క్లిక్ చేసి ఆ ట్యాబ్ మొత్తం సిఎస్వి డేటా మొత్తం అప్లోడ్ అయి ఉంటుంది. ఒకటి మనకి రెసిపియంట్ రిమార్క్స్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ రిమార్క్స్ ఫర్ ద సప్లయర్ కోసం రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయాలి. 200 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. సిఎస్వి ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ తర్వాత ఓకే బటన్ పైన మీరు క్లిక్ చేసి ఆ ట్యాబ్ మొత్తం సిఎస్వి డేటా మొత్తం అప్లోడ్ అయి ఉంటుంది. ఒకటి మనకి రెసిపియంట్ రిమార్క్స్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ రిమార్క్స్ ఫర్ ద సప్లయర్ కోసం రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయాలి. 200 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. మిస్సింగ్ ఇన్వాయిస్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అట్లా. నెక్స్ట్ అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక ఫైల్ ని అటాచ్మెంట్ చేయొచ్చు, లైక్ జేపీజీ లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ. మాక్సిమం వచ్చేసి 5 MB లో ఉండాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటే వాటికి సంబంధించి పైన క్లిక్ చేస్తేనే మీకు మీ సిస్టమ్ డేటా దగ్గర వెళ్తుంది. మీరు ఆ ఫోటో ఆర్ పిక్ ఏదైతే ఉంటుందో ఇన్వాయిస్ కి రిలేటెడ్ వాటిని అటాచ్ చేయండి. అటాచింగ్ చేసిన తర్వాత సెండ్ బటన్ పైన మీరు క్లిక్ చేయాలి. పైన క్లిక్ చేస్తేనే మనకి యువర్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు ద కౌంటర్ పార్టీ అని వస్తుంది. మీరు ఓకే బటన్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే బటన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు అవుట్ బాక్స్ లో చూసుకోవచ్చు టు రిసిపియంట్, టు సప్లయర్ అనే ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవి పంపించినాం ఏవి లేదు అనేది. లాస్ట్ లో వ్యూ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి క్లియర్ గా ఉంటది వాళ్ళు ఏం రాసినారు, ఏం డీటెయిల్స్ రాసినారు. అంటే మనం ఇంతవరకు ఏవైతే రాసుకుంటూ వచ్చినామో మనం సప్లయర్ కి రాసినాం కదా, అదే రిసిపియంట్ గా మనం చూసుకోవాలనుకుంటే అక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనం ఏమేమి రాసినామో ఆ డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఇంతవరకు మనం ఏమేమి రాస్తామో లైక్ నేమ్, నోటిఫికేషన్ రాయాలి, సప్లయర్ నేమ్ రాయాలి, రిమైండర్ రాయాలి, డాక్యుమెంట్ డీటెయిల్స్ రాయాలి అన్నాం కదా, ఈ డీటెయిల్స్ అన్ని వచ్చేసి ఉంటాయి, వాళ్ళకి వెళ్ళింటాయి. అండ్ అట్లనే మన వాళ్ళు ఎవరైనా రాసింటే మనకు కూడా సేమ్ అట్లనే వస్తుంది. వ్యూ నోటిఫికేషన్ లో మొత్తం చెక్ చేసుకోవాలి. వచ్చిన దానికి మనం యాక్షన్ తీసుకోవాలనుకుంటే యాక్షన్ తీసుకోవచ్చు. సేమ్ ఇట్లానే మనం యూజర్ సర్వీసెస్ కమ్యూనికేషన్ బిట్వీన్ లోకి వచ్చి ఇంతవరకు మనం ఇన్బాక్స్ కంపోజ్ చేసినాము, అవుట్ బాక్స్ చూసుకున్నాం కదా. రిప్లై మొత్తం మీరు క్లిక్ చేసి రిప్లైని పంపించాలనుకుంటే రిప్లై ఇచ్చిన తర్వాత మీకు సక్సెస్ రిప్లై పంపిస్తున్నామని సక్సెస్ఫుల్ వస్తుంది. మళ్ళీ ఓకే పైన మీరు క్లిక్ చేయాలి. దీనివల్ల జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ అనేది ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ సప్లయర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో మీ ఇన్వాయిసెస్ ఏమైనా క్లెయిమ్ చేస్తుంటారో వాటికి క్లియర్ గా చెప్పుకోవచ్చు. సపరేట్ గా వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి సార్ నా ఇన్వాయిస్ రాలే అని ఎట్లా చెప్పాల్సిన అవసరం లేదు. Before leaving, like, share and subscribe to this channel for more and more information.